ముసాయిదా కమిటీ 1947 ఆగస్టు 29న ముసాయిదా కమిటీ ఏర్పడింది. ముసాయిదా కమిటీలో 6 మంది సభ్యులు, ఒక అధ్యక్షుడు ఉన్నారు. ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సభ్యులు అల్లారి గోపాలస్వామి అయ్యంగార్, కెఎం మున్షి, డిపి ఖైతాన్. ఈయన మరణానంతరము టిటి కృష్ణమాచారి సభ్యులుగా ఎన్నికైనారు. బిఎల్ మిట్టల్, ఈయన మరణానంతరము ఎం మాధవరావు సభ్యులుగా ఎన్నికైనారు. కృష్ణస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ ముసాయిదా సిద్ధం అయ్యింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ సభ్యులు అందరూ రాజ్యాంగంపై సంతకాలు చేశారు. 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. ఇదే రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు 64 లక్షల రూపాయలు. రాజ్యాంగ పరిషత్ చిహ్నం తెల్ల ఏనుగు, ఐరావతం. రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఐరావతాన్ని సూచించింది హెచ్వి కామత్. రాజ్యాంగాన్ని ఎక్కువ ప్రభావితం చేసినది 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రజల స్వేచ్ఛకు చిహ్నం భారత రాజ్యాంగం. రాజ్యాంగ రచనకు భారత రాజ్యాంగ పరిషత్ 165 రోజులు సమావేశమైంది. రాజ్యాంగ రచనకు భారత రాజ్యాంగ పరిషత్ 11 సార్లు సమావేశమైంది. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284 మంది. రాజ్యాంగ పరిషత్ సలహాదారు మరియు చిత్తు రాజ్యాంగ నిర్మాత బిఎన్ రావు. రాజ్యాంగ ముఖ్య లేఖకుడు ఎన్సి ముఖర్జీ. రాజ్యాంగ పరిషత్ ముఖ్య కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్.